Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా నిఫ్టీ 10,900 ని బ్రేక్ చేసి దాని బిలో ట్రేడ్ అవుతూ వస్తుంది. అరౌండ్ 71 పాయింట్స్ నెగిటివ్ గా 10,890 వద్ద ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతూ రాగా సెన్సెక్స్ 219 పాయింట్స్ నెగిటివ్ సైడ్ తో 36,359 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూస్తే 105 పాయింట్స్ నెగిటివ్ గా 27,428 వద్ద ప్రస్తుతం నిఫ్టీ ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే సన్ఫార్మా HPCL, BPCL లాంటి స్టాక్స్ ఒక 1 to 1.5% మధ్య పాజిటివ్ వేస్ లో మోవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో కనుక వెళ్ళినట్టయితే వేదాంత 3.12%, JSW స్టీల్ 3%, టాటా స్టీల్ 2.85%, హిందాల్కో 2.77% అండ్ M&M 2.79% వరకు నెగిటివ్ వేస్ లో మోవడం చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకుంటే నిఫ్టీ లూజర్స్ మొత్తం కూడా ఎక్కువగా మెటల్స్కి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓవరాల్ 5 స్టాక్స్ అన్ని మనకి ఓవరాల్ చూసుకుంటే లూజర్స్ అన్ని కూడా మెటల్స్కి చెందిన స్టాక్సే ట్రేడ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఆటో ప్యాక్ కూడా చూసుకుంటే ప్రస్తుతం సెల్లింగ్ మోడ్లో వీక్గా ట్రేడ్ అవుతూ వస్తుంది అనుకోవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ మరింత వీక్ అవుతూ వస్తున్నాయి. కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ బాగా డామినేటింగ్గా హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అరౌండ్ 451గా అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,190గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.07% పాజిటివ్గా 32,065 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 3.75% పాజిటివ్గా 238 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ సిల్వర్ 0.03% నెగిటివ్గా 38,876 వద్ద ట్రేడ్ అవుతుండగా క్రూడ్ ఆయిల్ 1.03% నెగిటివ్గా 3,836 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ హోల్డ్ చేస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకుంటే నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన కోటక్ మహీంద్రా చూసుకున్నట్టయితే ఈరోజు స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాము. అండ్ ఫార్మాలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా చూసుకుంటే కొంత ర్యాలీ అనేది కనిపిస్తాయి. బట్ కంపేర్ టు ఆల్ సన్ఫార్మాలో మాత్రం మంచి అప్డేట్ చూస్తున్నాము. BSE మిడ్ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక వెళ్ళినట్టయితే జిందాల్ స్టీల్ 4.5%, అశోక్ లేలాండ్ 4% అండ్ సెయిల్ 3.5%, TVS మోటార్స్ 2.76% అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా ఒక 2.5% వరకు నెగిటివ్ బేస్ లో మూవడం చూస్తున్నాము. అండ్ BSE స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూస్తే PV మెట్ ల్యాబ్స్ అరౌండ్ 19% అండ్ HCL ఇన్ఫో 5.5%, దీపక్ ఫర్టిలైజర్స్ 4.91%, బాంబే డైయింగ్ 4.5% అండ్ బన్సాలి ఇంజనీరింగ్ ఒక 4.5% వరకు డౌన్ సైడ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మెచ్యూర్ మార్కెట్స్ పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిన్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాలింగ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూస్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శశి గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఈరోజు కొంత ఫ్లాట్ టు స్లైట్ నెగిటివ్ నోట్తోనే లోయర్ నోట్తో మార్కెట్స్ డేని స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంటిన్యూస్ కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కంపేర్ టు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇప్పటికీ కూడా చూస్తే. అండ్ ముఖ్యంగా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బాగా వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. కంప్లీట్ ఒక డౌన్ ట్రెండ్లో మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతూ రావడం మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా సెక్టర్స్ వైజ్లో చూసినట్టయితే మెటల్స్ అండ్ ఆటో స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మిగతా సెక్టర్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మూసే ఎక్కువగా చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు మార్కెట్స్లో? చూడండి, మనం లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తున్నాము ఒక నిఫ్టీ పరంగా ఊరికే జస్ట్ మేనేజ్ అవుతూ ఉండడం తప్ప స్టాక్స్లో పెద్దగా మనకి బయింగ్ అనేది లేదండి. మనం ఈరోజు కూడా చూసుకుంటే ఈరోజు నిన్న నిఫ్టీ ఈ మధ్యకాలపు హైలో క్లోజింగ్ బేసిస్లో క్లోజ్ అయింది. ఈరోజు ఒక 70-80 పాయింట్ల నిఫ్టీ 70 పాయింట్ దాకా ప్రస్తుతానికి మైనస్లో ఉంది. అయితే చాలా స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డం అనేది చూస్తున్నాము. ప్రధానంగా ఈరోజు నిఫ్టీకి టాప్ లూజర్స్లో కానీ చూసుకుంటే ఎక్కువగా మెటల్స్ మనకి ఉన్నాయి. నేను గత కొన్ని రోజులుగా 2-3 నెలలుగా చెప్తూనే ఉన్నాను, మెటల్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వద్దు, ఇంకా ఆగండి, వెయిట్ చేయమని చెప్తూనే ఉన్నాము. దాని తగ్గట్టుగా మెటల్స్ అన్ని ఈ మధ్యకాలపు లోస్కి JSW స్టీల్ కానివ్వండి, టాటా స్టీల్ కానివ్వండి, వేదాంత
ఇవన్నీ ఈరోజు టాప్ లూజర్స్. ఒకసారి మీరు లిస్ట్ కానీ చూసుకుంటే తెలుస్తుంది మీకు. అదేవిధంగా ఇంకొక సెక్టర్ మనకి ఆటోమొబైల్ సెక్టర్, ఇది కూడా చూసుకుంటే బాగా లాస్ట్ ఒక 1.5 మంత్లో బాగా వీక్ కావడం చూసాము. దానికి ముందు మంచి ర్యాలీ వచ్చింది, కొన్ని లో నుంచి బాగా రికవరీ వచ్చింది. మనం కూడా మారుతి సెల్ కాల్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఐషర్ మోటార్స్ కూడా సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మెటల్స్తో పాటు ఆటోమొబైల్ కూడా బాగా, ఈ 2 సెక్టర్ చాలా వీక్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక కొంచెం పాజిటివ్గా ఉన్న సెక్టార్ల విషయానికి వస్తే కొంతమేర మనకి ఐటీ ఒకటి పాజిటివ్గా ఉంది రీసెంట్ డేస్లో. అదేవిధంగా కొంచెం ఫార్మా స్టాక్స్ పర్వాలేదు అనిపిస్తున్నాయి. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఫార్మా స్టాక్స్లో మనకి కొనసాగుతుంది. ఇది కాకుండా ఇండివిజువల్గా ఒక రిలయన్స్ ఒకటి ఇన్ని రోజులు మనకి చూసాము, చాలా స్ట్రాంగ్ మనకి నిఫ్టీకి సపోర్ట్ చేసింది. ఈరోజు రిలయన్స్లో కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈరోజు ఇక మార్కెట్స్ రికవరీ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. టువర్డ్స్ నేను అనుకోవడము ఒక 100 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ -100 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక కొంచెం పాజిటివ్గా ఉన్న వాటిలో ప్రైవేట్ బ్యాంక్స్ పర్లేదు అనిపిస్తున్నాయి. అంటే పాజిటివ్గా ఇన్ ద సెన్స్ అంటే కంపేర్ చేసుకుంటే నిఫ్టీతో కానీ బ్యాంక్స్ పిఎస్యూ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి ఇప్పుడే యాక్సిస్ బ్యాంక్ డే హైకి టచ్ అవుతూ ఉంది. అదేవిధంగా కోటక్ బ్యాంక్ నిన్న రిజల్ట్ పోస్ట్ చేసింది, మనకు తెలిసిందే, అది కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో మార్కెట్స్ మరి ఇప్పుడే ఈరోజు వచ్చిన కరెక్షను కొన్ని రోజులు కొనసాగడానికి అవకాశం ఉంది. చాలామంది కలర్స్ మనకి బయింగ్లో ఉన్నట్టుగా మనం పొజిషన్స్ ఫ్యూచర్స్లో చూస్తున్నాము. చాలా వరకు కట్ చేసుకోండి. ఇది మార్కెట్స్ బయ్యర్ మార్కెట్ కాదు ఇది, అంటే బయింగ్ చేసి హోల్డ్ చేసే మార్కెట్ అయితే కాదు. ఏమాత్రం అవకాశం వస్తే సెల్ చేసి హోల్డ్ చేస్తే మంచి ప్రాఫిట్స్, అంటే షార్ట్ సెల్ చేసి హోల్డ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్సెప్షనల్గా లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లేకపోతే ఇన్ఫోసిస్ ఇటువంటి స్టాక్స్ కాకుండా చాలా వరకు వీక్ ఉన్న కౌంటర్స్లో ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమంటాను. హైదరాబాద్ నుండి శ్యామ్. హలో శ్యామ్, చెప్పండి. అడగండి శ్యామ్. ఓకే, ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా? 6 నెలల టైము, 6 నెలలు మనకు పెరిగితే అక్కడ ఎగ్జిట్ అయితే మళ్ళీ తగ్గినప్పుడు మహీంద్రా సిఐ 229లో తీసుకున్నారు. అవునండి. ఓకే, ఇది షార్ట్ టర్మ్ రివ్యూతోనండి. ఫెడరల్ బ్యాంకులో 79, 1 సెకండ్ అండి. ఫెడరల్ బ్యాంక్ ఎంతలో తీసుకున్నారు? 79. ఓకే, అండ్ మహీంద్రా సిఐ 229. ఓకే అండి. ఫస్ట్ థింగ్, ఫెడరల్ బ్యాంక్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోమని సజెస్ట్ చేస్తానండి నేనైతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్ పెద్దగా పెరగవు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి లెవెల్స్ నుంచి కూడా ఒకవేళ పెరిగినా కూడా ఇండెక్స్ పెరగచ్చు, పెద్ద స్టాక్స్ పెద్దగా పెరగకపోవచ్చు. ఫెడరల్ బ్యాంక్ రీసెంట్గా మనకి 96 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 87లో ఉంది. ఇంకా కొంచెం వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉందండి. మీరు ఆల్రెడీ ఒక 10% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి అమ్మేసి మళ్ళీ కొనుక్కోవడం బెటరే. ఈవెన్ మహీంద్రా సిఐ మీరు అన్నట్టుగా కూడా ఫండమెంటల్గా మహీంద్రా సిఐ బాగానే ఉందండి. అయితే ఎక్స్పెన్సివ్ స్టాకు, ఇది కూడా మీరు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి మీకు ఇంకా లోయర్ లెవెల్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. వరంగల్ నుండి సరళ. హలో. నమస్తే అండి. నమస్తే సరళ గారు, అడగండి. ఆప్షన్స్ సెల్ చేయడం కరెక్టా, బై చేయడం కరెక్టా? శశి గారు ఒకసారి చెప్పండి. ఓకే చూడండి, అంటే ఆప్షన్స్ ఇది మీరు టైం ఎక్కువ పడుతుందండి దీనికి ఆన్సర్ చేయాలంటే. ఆప్షన్స్ సెల్ చేయడం బెటరా, బై చేయడం బెటరా అంటే అప్పుడున్న మార్కెట్ పరిస్థితులను బట్టి ఉంటుందండి. మీకు బయింగ్లో ఏమవుతుందంటే మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే చేస్తారో, అంటే సపోజ్ ఒక 20,000 మీరు ఒక ఆప్షన్ అంటే రిలయన్స్ పెరుగుతుందని బై చేశారు, రిలయన్స్ కాల్స్ బై చేశారు. రిలయన్స్ మొన్న రీసెంట్గా ఈవెన్ 1200 కాల్స్ బై చేసిన వాళ్ళకి చాలా విపరీతమైన లాభాలు వచ్చి ఉంటాయండి. ఆ విధంగా పెరిగితే మీకు తక్కువ టైంలో మనకి ఒక 2-3 రోజుల్లో 3-4 రోజుల్లో మనం అనుకున్నట్టుగా స్టాక్ బాగా పెరిగితే అప్పుడు మీకు మంచి లాభాలు
మీకు కాల్స్లో అదే పుట్స్ బయింగ్ కాల్స్ బయింగ్లో మీకు డబ్బులు వస్తాయి. సెల్లింగ్ అనేది విషయానికి వస్తే సెల్లింగ్ అనేది అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ అనుకోండి. యాక్సిస్ బ్యాంక్ ఈ సిరీస్ మొత్తం మీద 640 బిలో మీకు పడద్దు, దాని బిలో పడదు అని మీరు అనుకుంటే 640ని పుట్టిన రైట్ చేస్తారు. 640 పైన ఉంటే ఆ డబ్బులు మీకు వస్తాయన్నమాట. ఎంతైతే ఉంటాయి మీరు రైట్ చేస్తారో అంత. అయితే మీకు కాల్ రైటింగ్ పుట్ రైటింగ్లో మీకు లిమిటెడ్ అన్న అమౌంట్ అనేది ఉంటుంది. ఎంతైతే ప్రీమియము మీకు మీరు ఎంత ప్రీమియంలో మీరు సెల్ చేస్తారో అంతే ఉంటుంది. అది జీరో లాస్ట్కి F&O క్లోజింగ్ లాస్ట్ రోజు జీరో అయిపోతాయి. సపోజ్ నిఫ్టీ 10,900 పుట్టుగాను చూసుకుంటే ఇప్పుడు 112 రూపీస్ ప్రస్తుతానికి ఉంది. ఈ సిరీస్ మొత్తం 10,900 మీకు దాటి పెరగదు అనుకుంటే దీన్ని సెల్ చేయొచ్చు. ఈ 10,900 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఈ నెలంతా కూడా ఈ 100 రూపీస్ మీకు 112 రూపీస్ మీకు వస్తే అంతకుమించి మీకు ఎక్కువ రావండి. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలి. ఎప్పుడు పుట్ రైటింగ్ కాల్ రైటింగ్ అనేది మంత్ మొదట్లో చేయాలి. మంత్ మొదట్లో స్టార్టింగ్లో మనం చేస్తే మీకు ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటే ఆ ప్రీమియమ్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దానికి మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటే మీకు ఎక్కువగా పుట్ రైటింగ్ కాల్ రైటింగ్లో మంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంటాయి. ఇక మీకు ప్యూర్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు మార్కెట్స్ మీరు అనుకున్న డైరెక్షన్లో వితిన్ డేస్లో మీకు ఆ స్టాక్ కానీ లేకపోతే ఇండెక్స్ కానీ పెరిగితే మీకు కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్స్లో కానీ మీకు డబ్బులు ఎక్కువ వస్తాయండి. ఓకే, నేను నెక్స్ట్ కాల్ చూద్దాము. పాలకొల్లు నుండి రాజు కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, చెప్పండి రాజు. యా చెప్పండి. ఏంటండి? జిఎం బ్రెవరీస్. ఓకే ఓకే. ఉంచండి. లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేయొచ్చు. మీకు తెలిసిందే మిడ్ క్యాప్లో మనకి బయింగ్ అనేది కంప్లీట్గా లేదండి. ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్కి పెరగాలి అంటే లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది. జిఎం బ్రెవరీస్ బాగానే ఉంటుంది. అయితే మొన్న రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందండి. కాబట్టి మీరు ఈ స్టాక్లో కరెక్షన్ చూసాం. బట్ ఫండమెంటల్స్గా బాగానే ఉన్నాయి. ఒక క్వార్టర్ రిజల్ట్ బేస్ చేసుకొని మనం ఇమీడియట్గా దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ట్రెండ్ అనేది ఇప్పుడు డౌన్ ట్రెండ్ అనేది ఉంది. 520 దాకా రావచ్చేమో. బట్ ఓవరాల్ సెక్టార్ నెక్స్ట్ 2-3 నెలల్లో బాగా పెరగొచ్చండి. ఈ సెక్టార్ కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. జిఎం బ్రెవరీస్ పెరగడం స్టార్ట్ అయితే మళ్ళీ చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకే రోజు మీకు 20% అట్లా 10%, 15%లో పెరుగుతూ ఉంటాయి ఈ స్టాక్లో. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రమా కాలర్ ఉన్నారు. హలో 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 రమ గారు అడగండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే శేషు గారు. నమస్తే అండి. మరి బాంబే డేకు 124లో తీసుకున్నానండి షార్ట్ టర్మ్ కోసం. ఓకే, అది డౌన్ అయిపోయింది. అది పెరుగుతుందంటారా? ఎంతలో తీసుకున్నారండి? 124 అండి. బాంబే డైయింగ్ ప్రస్తుతానికి వీక్ ట్రెండ్లో ఉందండి. ఈరోజే బాగా ఈ స్టాక్లో ఒక 4% కరెక్షన్ అనేది చూసాము. బాగా ఇది చాలా వీక్ ట్రెండ్లో ఉందండి. ఇది షార్ట్ టర్మ్, అది కూడా షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి మధ్యలో ఒక ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే మీరు ఎగ్జిట్ కావడమే బెటర్ అండి. ఇది మధ్యలో కొంచెం చిన్న అప్ ట్రెండ్ వచ్చింది, మళ్ళీ ఆ అప్ ట్రెండ్ కూడా అది ఆగిపోయిందండి. కాబట్టి నేను అనుకోవడం ఇది 127 నుంచి రివర్స్ అయింది. 120 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. నేను అనుకోవడం ఇది చాలా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. రానున్న రోజుల్లో ఈవెన్ మీకు 102 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఈవెన్ 100 కూడా బ్రేక్ కావచ్చు ఓవర్ ఏ పీరియడ్లో. కాబట్టి మీ 124 వస్తే మీరు దాన్ని మీరు ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కోటక్ మహీంద్రా కనుక చూసుకున్నట్టయితే ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీలో మోవడం మనం చూస్తున్నాము. నియర్లీ ఒక 2-3% వరకు ఈ స్టాక్లో ఒక ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది ఇంకా ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? లేదంటే ఆల్మోస్ట్ బ్యాంక్స్ అన్నీ కూడా కొంత కరెక్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్లోనే కొంత సస్టైన్ అవ్వచ్చు అంటారా? పర్లేదండి. కోటక్ బ్యాంకు ఇది దానికి ముందు బాగా పడిందండి స్టాకు. మామూలుగా జనరల్గా కోటక్ బ్యాంక్ స్టడీగానే ఉండేది. అయితే లాస్ట్ ఒక 4-5-6 నెలలుగా ట్రెండ్ కానీ చూస్తే వీక్ ఉంది. ఈసారి మళ్ళీ రిజల్ట్ కొంచెం బాగున్న కారణంగా మళ్ళీ స్టాక్ రీసెంట్గా జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్
1200 వచ్చింది. ఆ 1200 రూపీస్ కూడా బ్రేక్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 1300 దాకా రావడం చూసాము. 1320 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఈ మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే పర్లేదండి, స్టడీగానే ఉండొచ్చు. అంత పెద్దగా మేజర్ కరెక్షన్స్ అయితే ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజు కొనమని చెప్పను, ఈ నెల వరకు బాగుండొచ్చు. నెక్స్ట్ మంత్లో కొంచెం దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అండి. ఓకే సార్, శిఖరిక ఆటో ప్యాక్ అంతా కూడా చూసుకున్నట్టయితే నిన్న మీరు అన్నట్టుగానే నిన్నటి ట్రెండ్ని కొనసాగిస్తూ ఆటో స్టాక్స్ అన్ని ఈరోజు కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్లోనే మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. లైక్ M&M కావచ్చు, మారుతి, అట్ ద సేమ్ టైం బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ లాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అవుతూ వీక్గా మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఈ వీక్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఇంకా ఆటో స్టాక్స్లో ఫర్దర్గా కంటిన్యూ అవ్వచ్చు అంటారా? కొంచెం కొన్ని రోజుల వరకు ఆటో స్టాక్స్ కంటిన్యూ కావచ్చండి. ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ఆటో స్టాక్స్ని సెల్లింగ్ పొజిషన్స్నే ప్రిఫర్ చేయమని చెప్తాను. మనం ఇప్పుడు కొన్ని రోజులుగా కొంచెం నెగిటివ్గా ఉన్నాము ఆటో స్టాక్స్. మరి ముఖ్యంగా కారణం చెప్పాలి అంటే నెంబర్స్, మంత్లీ బేసిస్ నెంబర్స్ కానీ చూసుకుంటే చాలా తక్కువగా నమోదు చేసుకుంటున్నాయండి. అది ఒక కారణం అని చెప్పచ్చు. కాబట్టి దానికి తోడు మార్కెట్ కూడా బాగాలేదండి మనకి, అవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్లో అంత పెద్ద బులిష్ ట్రెండ్ అయితే మార్కెట్స్లో లేదు. ఊరికే నిఫ్టీ పదే చెప్తున్నాం, నిఫ్టీని మనకి ఏదో హయ్యర్ లెవెల్స్లో పెట్టి మనకి మేనేజ్ చేస్తున్నారు తప్ప, బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్గానే ఉందండి. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్గా మెయిల్స్ చూద్దాము. వెంకట్ మెయిల్ చేశారు, గ్రాఫైట్ 3000 షేర్స్ని 810లో హోల్డ్ చేస్తున్నాను జనవరి కోసం, షార్ట్ టర్మ్ వ్యూలో ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 3000 షేర్స్ 810లో హోల్డ్ చేస్తున్నారు. అంతా మీరు హ్యూజ్ క్వాంటిటీ రాంగ్ అండి. ఇది యాక్చువల్గా ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా పతనం అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొంచెము వీక్నెస్ అనేది ఉండొచ్చు. మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అప్పుడున్న పరిస్థితి తగ్గట్టుగా స్టాక్స్ పెరగచ్చేమో. బట్ ఇప్పుడున్న ట్రెండ్ అయితే చాలా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉందండి. మధ్యలో మనకి 695 వచ్చి అక్కడి నుంచి 750 దాకా షార్ప్గా పెరిగింది. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు విపరీతంగా షార్ప్గా మనకి డౌన్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాము. ఇది నేను అనుకోవడం 620 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చండి. పెద్దగా పెరిగే అవకాశాలు లేదు. ఒకవేళ మీ అదృష్టం బాగుండి రిజల్ట్కి ముందేమన్నా ర్యాలీ వచ్చి బాగా పెరిగితే మీ రేట్ వస్తే మీరు దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. నేనైతే ఈ స్టాక్స్, గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ మీద అంత బులిష్ అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే షార్ట్ టర్మ్కి నేనైతే బులిష్ అయితే లేరండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రాఘవేంద్ర మెయిల్ చేశారు, హారిసన్ మలయాళం 4000 స్టాక్స్ని అరౌండ్ 1 or 2లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది ఇంకొక 1 quarter కోసం వెయిట్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఒక 1 lakh లాస్లో ఉన్నారంట శశిధర్. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనకి టైం అనేది పెట్టుకోకూడదండి. ప్లస్ దట్టు నేను లాస్ట్ ఒక 5-6 నెలలుగా చెప్తున్నాను, మిడ్ క్యాప్కి దూరంగా ఉండమని చెప్తున్నాను. ప్లస్ ఇంకోటి కూడా చెప్పాను, మనకి ఎలక్షన్స్ దృష్ట్యా మార్కెట్స్లో పెద్దగా పెరగవండి. ఒకవేళ కొనాలనుకున్నా కూడా వెయిట్ చేసి ఒక 2-3 బయింగ్ పాయింట్లు పెట్టుకొని, అంటే మీరు ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 1 lakh, ఒక 1.5 lakh ఒక టైంలో, ఇంకొక 1.5 ఇంకొక టైంలో, అట్లా 2-3 బయింగ్ పాయింట్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. మా హారిసన్ మలయాళంలో నథింగ్ రాంగ్ అండి. ఫండమెంటల్స్ ఒకప్పటికి ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనపడింది. తర్వాత వీళ్ళకి ల్యాండ్ బ్యాంక్ కూడా బాగుందండి. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే మిడ్ క్యాప్లో మనకి ఈ బయింగ్ అనేది లేదు. దాని కారణంగా ఈ స్టాక్లో మనకి సెల్లింగ్ ఉంది. దీనికి తోడు మొన్న సెప్టెంబర్ రిజల్ట్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందండి. బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది. దాని కారణంగా ఈ సెల్లింగ్ ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రామకృష్ణ మెయిల్ చేశారు, M&M అండ్ కర్ణాటక బ్యాంక్ రెండు కూడా 120 జాన్ కాల్ తీసుకున్నారు. ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. కర్ణాటక బ్యాంక్ 120 కాల్. కర్ణాటక బ్యాంక్ మీరు ఎగ్జిట్ కావడమే బెటర్ అండి. ఓవరాల్గా కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ పర్లేదు ట్రెండ్, ఇంతకుముందు నేను అన్నట్టుగా ప్రైవేట్ బ్యాంక్స్ ట్రెండ్ పర్లేదు. కర్ణాటక బ్యాంకు రీసెంట్గా ఇది ట్రెండ్ కానీ గమనిస్తే ఇది మనకి కొంచెం లో నుంచి రికవరీ వచ్చింది. ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్లో ఇది కూడా బాగా వీక్ ఉన్న బ్యాంక్ అండి. అయితే లో నుంచి బాగా షార్ప్గా పెరిగి ఇప్పుడే ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి, చిన్న డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకున్నారో తెలియదు, ప్లస్ ఇంకోటి రిజల్ట్ ఎప్పుడో తెలియదండి నాకు. కాబట్టి ప్రస్తుతానికి మీరు రిజల్ట్ చూసుకోండి. రిజల్ట్
ముందు వరకు ఉంచండి. రిజల్ట్ రేపరంగా ఈరోజు క్లోజ్ చేయడం అట్లా డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్స్ మనకి బాగాలేవు, అది గమనించండి. నాగలక్ష్మణమూర్తి మెయిల్ చేశారు. 1 to 2 years హొరిజన్ కోసం ఎస్ బ్యాంక్ అండ్ సన్ఫార్మా బైకి వెళ్ళొచ్చు అంటారని అడుగుతున్నారు. ఇప్పుడు ఎస్ బ్యాంక్లో అయితే మీరు తీసుకోండి, 1 to 2 years కోసం తీసుకోండి. సన్ఫార్మాని మాత్రం మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. నేను సన్ఫార్మా మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదండి. ఓకే, బాబాసాయి మెయిల్ చేశారు. యూనియన్ బ్యాంక్, పిఎన్బి అండ్ బీఓబి ఈ స్టాక్స్ యావరేజింగ్కి వెళ్ళమంటారా? వద్దండి, నేను పిఎస్యు బ్యాంక్స్ని నేను కంప్లీట్గా అవాయిడ్ చేయమని చాలా సందర్భాల్లో ప్రతి ప్రోగ్రాంలో కూడా చెప్తూనే ఉంటాను. కంప్లీట్గా వద్దండి, పిఎస్యు బ్యాంక్స్లో మీరు యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్స్నే మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి తప్ప యావరేజ్ అయితే చేయకండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. పవన్ కుమార్ మెయిల్ చేశారు. దీపక్ ఫర్టిలైజర్స్, అశోక్ లేలాండ్ అండ్ దీప్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్స్ ప్రస్తుతం యావరేజ్ చేయమంటారా ఈ లెవెల్లో? కొంచెం ఆగండి అండి. దీపక్ ఫెర్టిలైజర్స్ మంచిదే, అశోక్ లేలాండ్ బాగా ఇప్పుడు మనం చూసాం ఈరోజు టాప్ లూజరు, అన్నీ కూడా ఓకేనండి. బట్ ఇంకా కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. శేషు గారు, ఫైనల్లీ చూసుకున్నట్టయితే మార్కెట్స్ మరింత వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక 85 to 90 పాయింట్స్ వరకు నిఫ్టీలో కూడా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. కొంతవరకు మార్కెట్స్లో చూసుకున్నట్టయితే సెకండ్ హాఫ్ మరింత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ లెవెల్ నుంచి కూడా మరింత డౌన్ సైడ్లోకి రావచ్చు. కొంచెం అయితే రావడానికి అవకాశం ఉందండి, కొంచెం వీక్ కావడానికి అవకాశం ఉంది. నేను కూడా ఒక 100 పాయింట్స్ మైనస్లో అట్లా నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంత కొంత ఆపుతున్నాయంటే బ్యాంక్స్ అండి, బ్యాంక్స్ కూడా మళ్ళీ వీక్ అయితే మార్కెట్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానితో రిలయన్స్ లాంటి స్టాకు, ఇన్ఫోసిస్ ఈ రెండు కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి మార్కెట్ నాపాయి. ఈరోజు వాటిలో కూడా సెల్లింగ్ అనేది ఉంది. కాబట్టి పెద్ద స్ట్రాంగ్ కౌంటర్ అంటూ మార్కెట్ని ఆపే కౌంటర్ అంటూ ఏది లేదండి. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. థ్యాంక్ యూ శేషు గారు. వ్యూస్, ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 85 పాయింట్స్ నెగిటివ్గా 10,876 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 256 పాయింట్స్ నెగిటివ్గా 36,322 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 112 పాయింట్స్ నెగిటివ్ బేస్లో 27,420 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్స్ అట్ 12 స్టే ట్యూన్.